లేటెస్ట్ వీడియోస్ కోసం సుదర్శన్ టీవీ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన కనబడుతున్న బెల్ సింబల్ ప్రెస్ చేస్తే కొత్తగా మేము అందించే వీడియోస్ వెంటనే నోటిఫికేషన్ రూపంలో మీకు అందుతాయి. సుదర్శన్ టీవీ రెసిపీస్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనము అరటికాయ బజ్జీ, సామల పిండితో అరటికాయ బజ్జీ తయారు చేసే విధానం తెలుసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు: 2 కప్పుల సామల తడిపిండి తయారు చేసి పెట్టుకున్నాను. దాన్ని ఎండబెట్టి పెట్టుకున్నాను. 1 కప్పు శనగపిండి. సామల తడిపిండి తయారు చేసే విధానం మా వీడియోస్లో ఉంది, అది చూసి తెలుసుకుంటారని ఆశిస్తున్నాను. 1 కప్పు శనగపిండి, పిండిలో కలపడానికి కొంచెం ఆయిల్, వేయించుకోవడానికి ఆయిల్, అరటికాయ మనకి ఎన్ని కావాలో అన్ని అరటికాయలు, 7-8 కారానికి, మన కారాన్ని బట్టి తినే ఎంత కారం ఎక్కువ తక్కువ తింటాం కదా, దాని ప్రకారం పచ్చిమిరపకాయలు నేను ఇక 7-8 తీసుకున్నాను. అల్లం, 1 అంగుళం ముక్క అల్లం ముక్క, కొంచెం పసుపు, 1 పావు టీ స్పూన్ పడుతుంది ఉప్పు. ఈ అల్లం పచ్చిమిరపకాయలని మనం దీన్ని ముద్ద చేసి పెట్టుకోవాలి. మిక్సీ జార్లో వేసుకుని ముద్ద చేసి పెడతాను. వీటిని చింతపండు రసం నీళ్ళల్లో నానబెట్టాను 1/2 గంట. ఈ పచ్చిమిరపకాయలని, ఎందుకంటే పెస్టిసైడ్స్ యొక్క అవశేషాలు తొలగిపోతాయి అన్నమాట. చింతపండు రసంలో నానబెట్టి ఉంచితే పెస్టిసైడ్స్ యొక్క అవశేషాలు తొలగిపోతాయి, అందుకని నానబెట్టి ఉంచుకున్నాను. దీన్ని ఇప్పుడు ఇది చేస్తాను, పచ్చిమిరపకాయలు ఇది చేస్తాను. వాటర్ కూడా నేను ప్యూరిఫైడ్ వాటర్, రాగి షీట్ వేసి పిందెలో ప్యూరిఫైడ్ చేసిన వాటర్ని నేను వాడతాను అన్నమాట. ఇది కలిపేటప్పుడు, పిండి కలిపేటప్పుడు ఆ వాటర్ వాడతాను. అది ఆ వీడియో కూడా రాగి షీట్ ద్వారా ప్యూరిఫై చేయడం ఎలాగో అనేది మా వీడియోస్లో ఉంది, చూసి తెలుసుకుంటారని ఆశిస్తున్నాను. ముందు నేను ఇది పచ్చిమిరపకాయలు, అల్లం పచ్చిమిరపకాయలని పేస్ట్ చేసి పెట్టుకుంటాను. అల్లం పచ్చిమిరపకాయ రుబ్బుకున్నాను. ఇప్పుడు మనం సామల పిండి, ఇలా మనం తడిపిండి తయారు చేసి పెట్టుకుని ఎండబెట్టుకుని చక్కగా డబ్బాలో పోసి పెట్టుకుంటే ఇలాంటివి మనం తయారు చేసుకోవడానికి బాగుంటుంది. శనగపిండి, ఒక 1/2 స్పూను పసుపు వేసుకుందాము. ఒక 3/4 స్పూను ఉప్పు, ఆయిల్, ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. ఈ ఆయిల్ వేసుకోవటం వలన గుల్లబారుతుంది. ఇప్పుడు మనము సిద్ధం చేసి పెట్టుకున్న ఈ అల్లం పచ్చిమిరపకాయల ఈ మిశ్రమాన్ని వేసేద్దాం. ఇంకా కారం కావాలంటే ఇంకా ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు. అల్లం పచ్చిమిరపకాయ బదులు వాము కూడా వేసుకోవచ్చు, ఎవరిష్టం ప్రకారం వాళ్ళు చేసుకోవచ్చు అన్నమాట. నేను అల్లం పచ్చిమిరపకాయ వాడుతున్నాను. ఈ పచ్చిమిరపకాయల బదులు ఎండు కారం కూడా వేసేసుకోవచ్చు, మామూలుగా కారం ఉంటుంది కదా, ఆ కారం కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇదంతా కలుపుకుందాం. పిండిలో ఇదంతా కలిసేలాగా కలుపుకుని ఆ తర్వాత వాటర్ చూసుకుంటూ కలుపుకుంటూ వాటర్ పోసుకుందాం. జాగ్రత్తగా చూసుకుంటూ కలుపుకోవాలి, మరీ పలచగా అయిపోతే సరిగ్గా రావు.
ఉండలు లేకుండా చూసుకుని మనం కలుపుకోవాలి. ఉండలు లేకుండా ఇలా గట్టిగా ఉన్నప్పుడే మనం ఉండలు ఏమైనా ఉన్నాయేమో చూసుకుని ఉండల్ని సెట్ చేసేసేయాలి. ఉండలు లేకుండా ఉండల్ని మళ్ళీ నొక్కితే అంతా పిండిలో కలిసిపోతుంది కదా, అలా చేసుకుందాం. ఇంకా కొంచెం వాటర్ పోసుకున్నాం. ఇప్పుడు మనం అరటికాయని ముక్కలుగా చేసుకుందాం. స్టవ్ వెలిగించుకుని బాండ్లీ పెట్టుకుని చక్కగా ఇలా ఇనుప బాండ్లీల్లో చేసుకోవటం మంచిది. స్టీల్ కానీ ఇనుప బాండ్లీల్లో మనం పిండి వంటలు చేసుకోవటం బాగుంటుంది. రుచిగాను ఉంటుంది, ఆరోగ్యానికి మంచిది. నేను కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ వాడుతున్నాను. ఇలా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ వాడటం కూడా ఆరోగ్యానికి మంచిది అని ఈ మధ్య ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అందుకని నేను ఎప్పుడు కోల్డ్ ప్రెస్డ్ వాడుతున్నాను. నేను ఇప్పుడు ఈ బజ్జీల పిండి కలిపాను కదా, దాంట్లో ఉప్పు వేసాను కదా, ఆ ఉప్పు కూడా నేను నాన్ అయోడైజ్డ్ సాల్ట్, సముద్రపు ఉప్పు, రాళ్ళ ఉప్పు వాడుతున్నాను. దాన్ని ఎండబెట్టి పొడి చేసి పెట్టుకున్నాను. ఈ నూనె కాగేలోపు అరటికాయని ముక్కలు కోసి పెట్టుకున్నాం. ఇప్పుడు మనం ఈ అరటికాయని ముక్కలు కోసుకున్నాము. ఈ పైన తొడిమి తీసేద్దాము. లైట్గా తీస్తే సరిపోతుంది. చెక్కు పైన లైట్గా తీయాలి. ఈ అడుగున ఈ తొడిమి కూడా తీసేసేయాలి. ఈ పైన గ్రీన్ కలర్ కనపడేలాగానే ఈ స్కిన్ని ఇలాగే తీయాలి. బాగా లోపలికల్లా తీయకూడదు. ఈ విధంగా మనం కట్ చేసి పెట్టుకోవాలి. అప్పటికప్పుడైతే మనం ఇలాగే డైరెక్ట్గా అప్పటికప్పుడు కట్ చేసి వేసేసుకోవచ్చు. నూనె కాగేలోపు నేను కట్ చేశాను కాబట్టి ఇలాగూ, లేని పక్షంలో నీళ్ళల్లో వేసి ఉంచుకోవాలి, నల్లగా అయిపోతాయి కాబట్టి. ఇప్పుడు నేను ముంచేసి ఈ పిండిలో ముంచి వేసుకోవాలి. నూనె కాగిందో లేదో కాగింది, పైకి తేలుతుంది కదా. ఇలా ముంచేసి వేసుకుందాం. ఇలా ముంచుకుని మనం ఇలా వేసుకోవాలి.
సామల్ని ఆహారంలో భాగంగా చేసుకోవడం వలన ముఖ్యంగా హార్మోనల్ సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. పిల్లల ఎదుగుదలకి బాగా పనిచేస్తుంది. అజీర్ణ సమస్యలకు, ఎసిడిటీ వంటి వాటికి ఉపశమనం లభిస్తుంది. అధిక పీచు ఉండటం వలన మలబద్ధకం పోగొడుతుంది. మైగ్రేన్ సమస్యలకు కూడా బాగా పనిచేస్తుంది. ఊబకాయం, కీళ్ల నొప్పులు, గుండె సమస్యల పరిష్కారాలకు ఉపయోగపడుతుంది. ఇన్ని ఔషధ గుణాలున్న సామల్ని మనం ఆహారంలో భాగంగా చేర్చుకుంటూ చిరుతిండి రూపంలో కూడా చక్కగా తీసుకుందాం. ముందు వేసిన వేడిపోయినాయి కదా, అవి తీసేసుకుందాం. మిగతావి తిప్పుకుందాము. ఇవి పొడవుగా అయినా కట్ చేసుకోవచ్చు, అరటికాయని రౌండ్గా అయినా కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఉంచుకోవాలి. అన్నీ ఈ విధంగానే మనం తయారు చేసుకోవాలి. చక్కగా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేటువంటి రుచికరమైన సామల పిండితో అరటికాయ బజ్జీ తయారైపోయింది.
సిరిధాన్యాలు ఆన్లైన్లో కొనాలి అనుకునేవారు ఈ వీడియో క్రింది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్స్ని ఉపయోగించుకోగలరు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మరవకండి. బెల్ సింబల్ ప్రెస్ చేస్తే మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో పెట్టిన వెంటనే మీకు చేరుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.